బులెటిన్లో మరో బ్రేకింగ్. మహిళా రిజర్వేషన్ కు దేశవ్యాప్తంగా పూర్తి మద్దతు పలుకుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. లోక్సభ సీట్ల డీలిమిటేషన్ పై మాత్రం అనేక ఆందోళనలు, అనుమానాలు ఉన్నాయన్నారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ రెండు వేర్వేరు అంశాలని, దేశవ్యాప్తంగా అసెంబ్లీ సీట్లలో మహిళా కోటా వెంటనే అమలు చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్ పేరుతో లోక్సభ డీలిమిటేషన్ ను ముందుకు తేవద్దన్నారు. జనాభా ఆధారిత డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ఇది తాత్కాలికంగా బీజేపీకి లాభం కలిగించినా దేశానికి దీర్ఘకాల నష్టం జరుగుతుందన్నారు. జాతీయ ప్రయోజనం పార్టీ ప్రయోజనాల కంటే ముఖ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ డీలిమిటేషన్ కు ప్రత్యామ్నాయ మోడల్స్ ను పరిశీలించాలన్నారు. డీలిమిటేషన్ పైన అన్ని పార్టీలతో చర్చించి ఏకాభిప్రాయం సాధించాలన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై అత్యంత ప్రభావాన్ని చూపే కీలక విధానాన్ని తొందరగా, అన్యాయంగా అమలు చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.